చికెన్ చూస్తుంటే నాకు ఇప్పుడే తినాలని ఉంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మా చిట్టి బర్త్డే, సో మేము చికెన్ బిర్యానీ చేస్తున్నాము. చూడండి, నేను తీసుకుంది 1 kg 1.5 kg ఇది. సో దానికి ఏమేమి వేస్తా ఒకసారి చూడండి, క్లోజ్ వచ్చి చూడండి ఒకసారి. సో నేను దాంట్లో కొద్దిగా పసుపు, దాని తర్వాత కొంచెం గరం మసాలా, దాని తర్వాత కొంచెం ధనియాల పొడి. ఆల్రెడీ కొంచెం మా వదిన ఏది మన పెరుగు ప్లస్ కొత్తిమీర పుదీనా వేసింది. కొంచెం పెరుగు సరిపోదు, కొంచెం అది కూడా వేస్తున్నాము. కొంచెం స్పైసీనెస్ కోసం చూడండి కొద్దిగా ఈ పేస్ట్ మిర్చి పేస్ట్. సో అది కూడా వేసేసుకున్నాము, మిర్చి పేస్ట్ కొంచెం స్పైసీ కోసం. అది తర్వాత ఒక లెమన్ అండి, లెమన్ పిండుకోవాలా. లెమన్ చూడండి, లెమన్, పసుపు వేసేసుకున్నాము, ధనియాల పొడి, మసాలా అయిపోయింది, పుదీనా కొత్తిమీర అన్నీ అయిపోయింది. కారం అండి, కొంచెం కారం. సో దాని తర్వాత మనం వేసింది పుదీనా కొత్తిమీర ఎక్కువ వేయాలి అండి, కొంచెం వేసారు. సో నేను ఇంకా కొంచెం యాడ్ చేస్తున్నా దీంట్లో చూడండి. సో ఇంకా కొంచెం నేను పక్కకు పెడుతున్నా, ఎందుకంటే ఇది అన్నంలోకి కావాలా పక్క. సో దానికోసం ఇది. సో ఇది నేను పక్కకు పెడుతున్నా. సో నేను వేసేది దొడ్డుప్పు అండి, సన్నుప్పు కాదు, ఇది దొడ్డుప్పు. ఒక 2-3 వేసుకోవాలా, ఎందుకంటే రైస్లోకి అవన్నీ కలిసిపోతుంది. సో దాని తర్వాత అండి, ఇది మన డేజీ గీ అండి, నెయ్యి మొత్తం కంప్లీట్గా మన ఊర్లో నుంచే తెచ్చింది. సో అది కూడా వేసేస్తున్నా. సో అది కూడా నెయ్యి కూడా వేసేసుకున్నాము. నెయ్యి తర్వాత మన హోల్ మసాలాస్, అన్ని మసాలాస్ అన్నీ దీంట్లో, ఇది ఆ చెక్క కానీ, మన ఇది ఆకు, ఇది జావిత్రి, ఈ స్టార్ పువ్వు కానీ, ఇలాచి కానీ, సో ఇదంతా. సో ఇది కూడా వేసేస్తున్నాము, కంప్లీట్గా వేసేసినాము. దాని తర్వాత ది మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం పేస్ట్ అండి. అల్లం పేస్ట్ వేసుకున్నాము. అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు, ఆ ఫ్లేవర్ వస్తుంది మనకు. సో అన్నీ వేసేసినాం కదా, ఒక్కసారి కొంచెం సేపు మిక్స్ చేద్దాము. అది మిక్స్ చేసి ఆల్మోస్ట్ ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. అది ఓకేనా? స్పైసీ మీట్. ఆనియన్ కలుపుకున్న నూనె అండి, ఆ నూనె వేద్దాము. కొంచెము ఆ నూనె వేసుకున్నాము. సో ఇప్పుడు అన్నీ వేసేసినాము, కలుపుకుందాం ఇప్పుడు. సో మంచిగా మిక్స్ చేసుకోవాలా ఇదంతా, మొత్తం దానికి ఆ మసాలా అంతా మంచిగా ముక్కకు పట్టేటట్టుగా కంప్లీట్గా కొంచెం ఇట్లా మంచిగా మిక్స్ చేసుకొని, అట్లీస్ట్ ఇది ఒక్క 1 hour అయినా మ్యారినేట్ కావాలా. రైస్కి అయితే వాటర్ పెట్టుకున్నాము. వాటర్లో ఏమేమి వేస్తారో చెప్తాను. చెప్పు. చూడండి, ఇవన్నీ కంప్లీట్ రా మసాలాస్ అన్నీ వేసేస్తున్నా. దాని తర్వాత కొద్దిగా పుదీనా, ఫ్లేవర్ కోసం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఎక్కువ కూడా వద్దు, కొద్దిగా. దాని తర్వాత ఎప్పుడైనా మన అన్నంలో ఎప్పుడైనా దొడ్డుప్పు వేయాలా, రా సాల్ట్ వేయాలా. 2-3 స్పూన్ సరిపోతుంది, ఎక్కువ కూడా వద్దు. కొద్దిగా మనం ఆనియన్ చేసుకున్న ఇది ఉంది కదా, ఆయిల్ ఉంది కదా, సో అది వేసుకున్నాము, ఎందుకంటే ఆ రైస్ స్టిక్కీ కాకుండా ఉంటుంది. సో మంచిగా వస్తుంది. సో ఇది బాయిల్ అయ్యేదాకా చూసాము. అంతలోపు మనం చికెన్ పక్కకు కూడా పెట్టుకుందాం. ఓకేనా గాయ్స్? అయింది, మన ఎసరు వచ్చింది. రైస్ వేస్తున్నా దాంట్లో, చూడండి కొంచెం మెల్లగా వేసుకోవాలి. రైస్ అయితే వేసుకున్నా, అయిపోయింది, మొత్తం వేసేసిన. దాని తర్వాత చికెన్ కొంచెం సేపు మనం మంట మీద పెడదాము. సో చిన్న మంట మీద కొంచెం సేపు. సో ఇది కూడా పెడుతున్నా. సో అది ఎంత అయితే బాయిల్ అవుతుందో, ఆ బాయిల్ అయినాక మళ్ళీ దీనికి ట్రాన్స్ఫర్ చేసాం. ఓకేనా? అప్పుడు మళ్ళీ చూపిస్తాను. థ్యాంక్ యూ గాయ్స్. ఒక్కసారి చికెన్ చూడండి ఎట్లా అవుతుందో. సో మంచిగా ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. ఒక్కసారి ఇట్లా కలుపుకొని మనం రైస్ వేసేసుకున్నాం దీంట్లోకి. చికెన్ అయితే సూపర్. నిజంగా ఈ చికెన్ చూస్తుంటే నాకు ఇప్పుడే తినాలని ఉంది. ఓకే, ఇప్పుడు దీంట్లోకి రైస్ వేస్తా నేను. సో ఈ రైస్ కూడా అయింది. సో రైస్ చూడండి
ఒక్క నిమిషము ఈ ముక్కలు అనేది స్ట్రేట్ పెట్టుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెద్ద ముక్కలు అనేది మధ్యలో పెట్టుకుందాం, ఎందుకంటే మధ్యలో హీట్ ఎక్కువ వస్తుంది కాబట్టి. సో ఇవి మధ్యలోకి పెట్టుకుంటున్నా. దాని తర్వాత నేను రైస్ వేస్తున్నా. చూడండి ఇట్లా లేయర్స్ లాగా వేసేయాలి రైస్. సో రైస్ అయితే వేసేసుకున్నాం. దాని తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర లైట్గా ఇట్లా పైన వేసుకోవాలా. కొంచెం క్లోజ్ కొద్దిగా ఇది వేసేసినాము. దీని తర్వాత మన ఫ్రైడ్ ఆనియన్ కూడా మొత్తం వేస్తున్నా కొంచెం. దాని తర్వాత మన కొద్దిగా కలర్, ఎక్కువ కూడా వద్దు, కొద్దిగా. సో కలర్ కూడా వేసేసినాం. ఇప్పుడు క్యాప్ పెట్టేసేసి ఆ నెయ్యి ఎప్పుడైతే లాస్ట్లో వేసుకుందామండి, దిప్పేటప్పుడు వేసుకుందాం, ఇప్పుడు వద్దు. సో క్యాప్ పెట్టేస్తున్నా. దమ్ ఒక 45 minutes పెట్టాలి. సో అది తీసినప్పుడు నేను చూపిస్తాను. గాయ్స్ రెడీ అయిపోయింది. నేను ఆల్మోస్ట్ 45 minutes పెట్టినా. దానిపైన కొంచెం బరువు పెట్టినా, ఎందుకంటే మంచిగా దమ్ కావడానికి. సో అది తీసేస్తున్నా కొంచెం క్లోజ్. సో అది నేను తీసేసిన. చూడండి ఎట్లా అయిందో. ఊత అయితే కాలుతుంటది. సో తీసిన, చూసాం ఎట్లా అయిందో. సో చూడండి మంచిగా పీస్ అయితే సూపర్ ఉడికింది. చూడండి పీస్ సూపర్ అంటే సూపర్. ఆ స్మెల్ అయితే నిజంగా సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది నిజంగా. తిన్నాము. నెక్స్ట్ ఓకేనా? ఇలాంటి కంటెంట్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పద్యం యాదకొస్తున్నా సార్ ఇవాళ.